కోసం అయితే వేస్ట్ అన్నట్టు. ఉమ్, ఎట్లా అంటే ఇప్పుడు లేడీస్ కని చెప్పి బస్సులు రాస్తున్నాయి, బస్సు సీట్ల మీద రాస్తున్నాయి మేడం. ఉమ్, జెంట్స్ సీట్ వరకు లాస్ట్ వరకు వస్తారు వాళ్ళు. మన మొగలే సీట్లు అని చెప్పి రాస్తే మంచిగా ఉంటుంది కదా, ఆ, జెంట్స్ కూకుంటారు. అదే మీ సీట్లో వచ్చి మేము కూకున్నాం అనుకో మాకు లేపేస్తారు ఆ, ఈ లేడీస్ సీట్ అని చెప్పి. అది అట్లేదు మేడం, మీద ఆడ ఉంది అంటే ఈ సీట్లో కూకోదు కదా అంటే మీ జెంట్స్ అని రాసలేదు కదా అంటున్నాను. ఆ, రిక్వెస్ట్ తోటి ఆర్టీసీ మాట్లాడి జెంట్స్ సీట్లు అని చెప్పి రాయమని చెప్పి. ఆ. అయితే ఇప్పుడు ఫ్రీ బస్ వల్ల అసలు ఉపయోగం ఉందంటారా ఎవరికి? ఎవరికైనా? లేడీసే తిడుతున్నారు మేడం. ఆ, తీసేయాలంటారు. తీసేయాలంటారు. ఫ్రీ బస్ ఇచ్చి ఇంట్లో ఏం పని లేని వాళ్ళు కూడా కరీంనగర్ ఖమ్మంకి వెళ్ళి వస్తున్నారు. ఆ, నేను ఎగ్జాంపుల్ మేడం, మన 2 months బిఫోర్ ఇక్కడ బచ్చన్నపేట పోయినా, ఉమ్, ఆలేరు దగ్గర ఉమ్, 130 రూపీస్ ఇచ్చి మేము నిలబడిపోయినాం. వెనక దాకా లేడీస్ కూకొని ఉన్నారు. ఉమ్, సిటీలో పెట్టి డిస్ట్రిక్ట్లో తీసేయమని చెప్పి. ఉమ్. అంటే అది పెట్టడం వల్ల వర్కింగ్ ఉమెన్స్ కి లేడీస్ కి బాగా పని. అందరికీ బాధనే ఉన్నది మేడం. వర్కింగ్ ఉమెన్స్ కి అయితే 80% బాధ ఉన్నది వాళ్ళకి. ఎందుకని? ఎందుకని వాళ్ళకి ఇంతకుముందు పాసులు తీసుకొని ఎన్జిఓస్ పాసులు ఇట్లా తీసుకొని పోతుండే. ఉమ్. పాసులు ఉన్న వాళ్ళు ఒకటే అయింది, పాసులు లేని వాళ్ళు ఒకటే అయింది. ఆర్టీసీ బస్ కోసం అంటే చెప్పమాట. ఇప్పుడు లాస్ట్ కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది అంట పరిపాలన? గవర్నమెంట్ ఎవరిది ఏం కథ అని కాదమ్మా, ఎవరున్నా అంతా అట్లనే ఉంటది. కానీ ఈ ఆర్టీసీ మాత్రం ఇచ్చి రేవంత్ రెడ్డి చాలా పొరపాటు చేసిండు అమ్మాయి. థ్యాంక్ యూ.